హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము టెరాబైట్ యొక్క పోర్టబుల్ బ్లూటూత్ వుడెన్ స్పీకర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో 1000 రూపీస్లో పర్చేస్ చేశాను. నేను దీన్ని ఒక 1 వీక్ నుండి టెస్ట్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ బడ్జెట్లో చూసుకుంటే మనకు వుడెన్ స్పీకర్స్ అయితే ఏమీ కూడా లేవు. సో నాకు జస్ట్ ఈ టెరాబైట్ ఒక్కటే కనిపించింది, అందుకే రివ్యూ చేద్దామని చెప్పేసి ఆర్డర్ అయితే చేశాను. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు కవర్ ప్యాకింగ్లో వచ్చింది. నాకు లోపల ఏం కంటెంట్స్ అయితే రాలేదు, జస్ట్ స్పీకర్ ఒక్కటే వచ్చింది. స్పీకర్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. ఇది మనకు పోర్టబుల్ స్పీకర్ అండ్ ఫ్రంట్ చూసుకుంటే టెరాబైట్ బ్రాండింగ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. 2 కూడా మనకు 3 వాట్ అవుట్పుట్ అయితే వస్తాయి. అండ్ మంచి మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ చూసుకుంటే, టాప్లో చూసుకుంటే మనకు మల్టీమీడియా స్పీకర్ సిరీస్ అని ఉంది. అండ్ ఇక్కడ మోడ్ ఉంది. సో మోడ్ నుండి మనం షిఫ్ట్ అయితే అవ్వచ్చు యూఎస్బీకి, మెమరీ కార్డ్కి అండ్ బ్లూటూత్కి అలా షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ప్రీవియస్ సాంగ్ నెక్స్ట్ సాంగ్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ అన్ని పోర్ట్స్ ఉన్నాయి. మనకు మెమరీ కార్డ్ స్లాట్ ఉంది, ఛార్జింగ్ చేసుకోవడానికి మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది, అండ్ యూఎస్బీ కూడా ఉంది. అంటే మనం పెన్ డ్రైవ్స్ లేకపోతే కార్డ్ రీడర్స్ అలా పెట్టి అలా కూడా సాంగ్స్ అయితే వినవచ్చు. చాలా పోర్ట్స్ అయితే ఇచ్చారు, ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే 3.5mm జాక్ని అయితే మిస్ చేశారు. అసలైంది అది. చాలామంది అయితే 3.5mm జాక్ పెట్టి సాంగ్స్ అయితే వింటుంటారు. అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. అండ్ మీద చూసుకుంటే హ్యాండిల్ ఉంది. హ్యాండిల్ క్వాలిటీ కూడా మనకు చూడడానికి బాగుందని చెప్పొచ్చు. ఇది మనకు క్యారీ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే బ్యాటరీ అయితే ఉంది. ఇది మనకు రీఛార్జబుల్ బ్యాటరీ. మనం దీన్ని రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. 1200 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకు స్టాండ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. మీరు చూడొచ్చు, మనం ఫ్లాట్ సర్ఫేస్ మీద స్టాండ్ అయితే చేయవచ్చు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇదంతా కూడా మనకు వుడ్తోనే వస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ వుడ్ అయితే కాదు, ఒరిజినల్ వుడ్ అనేది చెప్పొచ్చు. సో మనకు క్వాలిటీ చూసుకుంటే మరీ ఎక్సలెంట్ అండ్ ప్రీమియం అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ప్రైస్ పరంగా చూసుకుంటే మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది, మంచి వుడ్ని యూజ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది, ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడికంటే అక్కడికి. అండ్ సైజ్ కూడా మనకు మరీ అంత పెద్దగా కూడా లేదు. ఇది ఒక పోర్టబుల్ స్పీకర్. సో ఇక్కడ మీరు సైజ్ కూడా చూడొచ్చు. నేను ఐప్యాడ్తోని అండ్ ఇంకా నా ఐఫోన్తో అయితే కంపేర్ చేశాను. సో సైజ్ కూడా మనకు మరీ అంత పెద్దగానైతే లేదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే దీంట్లో 1200 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకు 0 నుండి 100% దగ్గర 1 అవర్ నుండి 1.5 hour వరకు అయితే టైం పడుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే వీళ్ళు చెప్పిన ప్రకారం మనకు 4 hours to 5 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. కాకపోతే నా యూసేజ్లో నేను 70% ఆడియోని అయితే టెస్ట్ చేశాను. నా యూసేజ్లో నాకు ఒక 3 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. సో మినిమం మనకు 3 hours వరకు అయితే వస్తుంది. సో మనము 50% 60% అలా మెయింటైన్ చేస్తే మనకు 5 hours వరకు కూడా బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇది మనకు కొంచెం పెద్ద సైజ్ స్పీకర్ కాబట్టి మరీ మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. నార్మల్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్స్ చూసుకుంటే చిన్నవి మనకు అవి 8 hours, కొన్ని 12 hours వరకు కూడా వస్తాయి. కాకపోతే మనకు పెద్ద స్పీకర్ కాబట్టి సో 5 hours లోపు డీసెంట్ అనే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఆడియో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇది చాలా లౌడ్గా ఉంది. సో నేను 70% ఆడియోలో అయితే టెస్ట్ చేశాను నా రూమ్లో. నా బెడ్రూమ్లో పెట్టి 70%లో సాంగ్స్ వింటే వేరే రూమ్లో కూడా చాలా లౌడ్గా వినపడుతున్నాయి. వేరే బెడ్రూమ్లో, హాల్లో అండ్ ఇంకా మా డోర్ బయట కూడా క్లియర్గానే వినపడుతున్నాయి. చాలా లౌడ్గా ఉంది. ఇంకా మనం 80% అబోవ్ పెట్టుకుంటే మాత్రం చెవులు వలిగిపోతాయని చెప్పొచ్చు. అంత లౌడ్గానే అయితే ఉంది. కాకపోతే మీరు మ్యాక్సిమం వాల్యూమ్ పెట్టుకున్నప్పుడు మాత్రం ఆడియో డిస్ట్రాక్షన్ అయితే అవుతుంది. ఆడియో క్వాలిటీ అయితే కొంచెం తగ్గుతుందని చెప్పొచ్చు. బట్ మనకు 70 to 80% అయితే సరిపోతుంది. చాలా లౌడ్గా ఉంది అండ్ ప్లస్ ఆడియో క్వాలిటీ కూడా మనకు బాగానే ఉందని చెప్పొచ్చు. ఇది మనకు ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మనం ఫ్రెండ్స్తో గ్యాదర్ అయినప్పుడు కానీ లేకపోతే రిలేటివ్స్తో గ్యాదర్ అయినప్పుడు కానీ చిన్న పార్టీస్ చేసుకునేటప్పుడు సో మనకు అందరికి వినపడేలాగా కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటే అలాంటి టైంలో ఈ స్పీకర్ అయితే మనకు హెల్ప్ అవుతుంది. చాలా లౌడ్గా ఉంటుంది కాబట్టి అందరికి వినబడుతుంది. సో చిన్న పార్టీస్ చేసుకునేటప్పుడు లేకపోతే టెర్రస్ మీదనైనా సో మనకైతే ఇది హెల్ప్ అవుతుంది. సో ఒక డీజే స్పీకర్లు అనేది యూజ్ చేయొచ్చు, మనం చిన్న డీజే స్పీకర్ అని చెప్పవచ్చు. సో మరీ మీరు ఆ డీజే స్పీకర్ అంతా అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. కాకపోతే 1000 బడ్జెట్ పరంగా చెప్తున్నాను నేను. సో మన 1000 బడ్జెట్ పరంగా చూసుకుంటే వేరే బ్లూటూత్ స్పీకర్స్తోనైనా లేకపోతే మన మొబైల్ ఫోన్స్తోనైనా కంపేర్ చేస్తే మాత్రం చాలా లౌడ్ ఉందని చెప్పవచ్చు. సో చాలామంది చాలా వైడ్ ఏరియా వరకు అయితే ఎంజాయ్ అయితే చేయవచ్చు. ఆడియో క్వాలిటీ చూసుకుంటే సో మీరు మరీ ప్రీమియం ఆడియో క్వాలిటీని అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకండి, బాగానే ఉంది. సో ఆడియో క్వాలిటీ మనకు వోకల్స్, హైస్ ఇవంతా కూడా మనకు క్లియర్గానే కనబడుతున్నాయి. సో మ్యూజిక్ని అయితే మనం ఎంజాయ్ అయితే చేయగలుగుతాము.
సో 70-80% మధ్యలో వింటే మనకు ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. కాకపోతే మరీ మీరు ప్రీమియం లెవెల్ ఆడియో క్వాలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో ప్రైస్కి తగ్గట్టుగా మనకు ఆడియో క్వాలిటీ అయితే ఉంది. నెక్స్ట్ బేస్ చూసుకుంటే మాత్రం సో బేస్ అయితే దీంట్లో మనకు యావరేజ్ అని చెప్పొచ్చు. సో బేస్ లవర్స్ ఉన్న ఎక్కువ బేస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇది రికమెండ్ అయితే చేయను. దీంట్లో బేస్ మాత్రం మనకు యావరేజ్ ఉంది. సో ఇది ఒక్కటి దీంట్లో డ్రాబ్యాక్. సో బేస్ వచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. సో బేస్ కూడా మనకు దీంట్లో లేదు. ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఒకసారి ఆడియో క్వాలిటీని అయితే చెక్ చేద్దాము. సో నేను ఇప్పుడు బ్లూ ఎట్టీతోనైతే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని. సో ఇప్పుడు నేను టర్న్ చేసి సో స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇటు సైడ్ అయితే షిఫ్ట్ చేశాను. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో చిన్న చిన్న పార్టీస్కి కానీ మీకు కొంచెం ఎక్కువ స్పేస్లో సాంగ్స్ వినాలన్నా ఫ్రెండ్స్తోని పార్టీస్కి అలా అయితే ఇది నార్మల్ అయితే యూజ్ అవుతుంది మనకు 1000 రూపీస్ పరంగా చూసుకుంటే. బట్ మీకు మంచి హెవీ బేస్ కావాలన్నా మంచి ప్రీమియం లెవెల్ ఆడియో క్వాలిటీ కావాలన్నా మాత్రం ఇదైతే నేను మీకు రికమెండ్ అయితే చేయను. సో 1000 రూపీస్ అండర్లో మీకు మంచి వుడెన్ స్పీకర్ కావాలి, పోర్టబుల్ది, కొంచెం పెద్దగా ఉండాలి అండ్ లౌడ్గా ఉండాలి. సో పెద్ద ఏరియా వరకు అయితే అందరికీ వినపడాలి సాంగ్స్ అంటే మాత్రం నేను దీన్ని రికమెండ్ అయితే చేస్తాను. ఆడియో క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంది, కాకపోతే మరీ ప్రీమియం అయితే లేదు. ఇది నా రివ్యూ. సో మీ ఒపీనియన్స్ ఏంటి దీని గురించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. మీరు కావాలంటే అక్కడ నుండి అయితే ప్రోడక్ట్ పర్చేస్ అయితే చేయవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఏంటి నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అండ్ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.